రా శ్రీజా, లంచ్ చేద్దాం. మళ్ళీ క్లాస్ కి లేట్ అయిపోతుంది కదా. నువ్వు తినే పుష్ప. నాకు ఈ రోజు లంచ్ నచ్చలేదు. ఎందుకంటే నా లంచ్ బాక్స్ లో బెండకాయ కర్రీ పెట్టారు మా మమ్మీ. నాకు బెండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. పుష్ప, శ్రీజ లంచ్ చేయకుండా ఏంటి ఇంకా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? జయ అక్క, శ్రీజ వాళ్ళ మమ్మీ బెండకాయ కర్రీ పెట్టారంట, అందుకే తను లంచ్ చేయనంటుంది. చూడు శ్రీజ, అమ్మ పెట్టిన ఫుడ్ ఎప్పుడూ వృధా చెయ్యకూడదు. అది కాకుండా బెండకాయలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, తినటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నీకు తెలిస్తే నువ్వు అస్సలు దాన్ని వదిలేయవు. బెండకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెండకాయలో ఐరన్, విటమిన్ కే ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించటానికి సహాయపడతాయి. అంతేనా, బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇంకా బెండకాయ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. సరే అక్క, మరెప్పుడు బెండకాయ కర్రీని నేను ఇలా పారేయను. బెండకాయ కర్రీయే కాదు, అమ్మ ప్రేమతో లంచ్ బాక్స్ లో పెట్టిన ఫుడ్ ఎప్పుడూ వృధా చేయకూడదు. అలాగే అక్క, థ్యాంక్ యూ. సరే, మీరు తొందరగా లంచ్ చేసి క్లాస్ కి వెళ్ళండి.